వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవాళ కూడా విచారణకు హాజరు కాలేదు. దాంతో మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని తెలిపారు. కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామని పోలీసులు హెచ్చరించారు. అయితే ఎల్లుండి విచారణకు కాకాని వచ్చే అవకాశం ఉందని అనుచరులు చెప్తున్నారు. ఇదే అంశంపై పూర్తి వివరాలని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చందు, మొత్తానికి నెల్లూరు సంబంధించినటువంటి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ నడుస్తా ఉంది. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అక్రమ క్వార్జ్ వ్యవహారంలో ఏదైతే A4 గా కేసు నమోదు చేస్తున్నారో, అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణలో భాగంగా ఈ రోజు రూరల్ DSP కార్యాలయానికి రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే 2 సార్లు నోటీసులు అందుకున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు ఉదయం రాకుండా ఆయన హైదరాబాద్ లోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు 11 గంటలకి ఇటు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఆయన వేసినటువంటి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే దానికి సంబంధించి ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైకోర్టులో ఆయన మీద ఇప్పటికీ ఈ యొక్క కేసుకు సంబంధించి అక్రమ క్వార్జ్ వ్యవహారంపై ఆయన బెయిల్ కి అయితే అప్లై చేశారు. అయితే బెయిల్ కి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయనే దాని మీద కూడా అందరూ కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అక్రమ క్వార్జ్ వ్యవహారంతో పాటు ఆయన ఇటీవల కాలంలో ఈ యొక్క క్వార్జ్ కు సంబంధించినటువంటి రిస్క్ క్వార్జ్ మైనింగ్ లో ఏదైతే పేలుడు పదార్థాలు అక్కడ గ్రామస్తులంతా కూడా నిలదీసినప్పటికి కూడా గ్రామస్తులు ఇటు SC/STకి సంబంధించిన గ్రామస్తులు వాళ్ళని బెదిరించారంటూ కూడా వాళ్ళకి సంబంధించి SC/ST కేసు కూడా అడిషనల్ గా కూడా కేసు నమోదైంది. ఓవరాల్ గా కూడా 7 కేసులు నమోదైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఈసారి ఎలా యాక్షన్ ఉండబోతుంది అనేది ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది ఒక ఉత్కంఠం అయితే రేపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే అక్రమాలు అరాచకాలు చేశారో వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా ఇటు పోలీసులు కస్టడీలో తీసుకొని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అక్రమ క్వార్జ్ వ్యవహారంలో 250 కోట్లు దాదాపు అక్రమంగా తరలించినట్లుగా ఇప్పటికే మైనింగ్ GD బాలాజీ నాయక్ గత నెల 16వ తేదీ కేసు నమోదు చేయమని చెప్పి పోలీసులకు ఇచ్చారు. అయితే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దాదాపు 7 మంది పైగా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో 4వ పేరు కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఉంది. A4 గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు విచారించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటు బెంచ్ మీద నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. SC/ST కేసు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.